గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో ఈ కరెంట్ అఫైర్ బుక్ అండ్ ఆధార్కి సంబంధించింది. మనకి బుక్ వచ్చేటప్పటికి ద మ్యావరిక్ ఎఫెక్ట్ అనేది బుక్. ఆధార్గా మనకి హరీష్ మెహతా ఉన్నారు. సో హరీష్ మెహతా మ్యావరిక్ ఎఫెక్ట్ అనే దాన్ని రాశారు. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ లేదా ఐటీకి సంబంధించి ఏవైతే భారతదేశంలో రివల్యూషన్స్ వచ్చాయో సో దానికి సంబంధించిన చరిత్రతో కూడిన బుక్ కింద ద మ్యావరిక్ ఎఫెక్ట్ అనే దాన్ని చెప్పొచ్చు. సో దాని యొక్క రచయిత లేదా ఆధార్ కింద హరీష్ మెహతా ఉన్నారు. సో ఇది మనకి బుక్ అండ్ ఆధార్కి సంబంధించింది. ద మ్యావరిక్ ఎఫెక్ట్ రీసెంట్లీ రిటర్న్ బై హరీష్ మెహతాగా చెప్పొచ్చు. ఈ హరీష్ మెహతా మనకి నాస్కామ్ అనే దానికి ఫస్ట్ చైర్మన్ గా ఉన్నారు. మొట్టమొదటి చైర్మన్ గా నాస్కామ్ యొక్క చైర్మన్ గా హరీష్ మెహతా ఉండడం జరిగింది. నాస్కామ్ అంటే మనకి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీగా చెప్పొచ్చు. సో దీనికి సంబంధించిన మొట్టమొదటి చైర్మన్ ఈయన. ప్రజెంట్ మనకి చైర్మన్ గా ఉన్నారు రేఖా మీనన్ గారు. అలాగే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి నోయిడా కేంద్రంగా ఉంది. నాస్కామ్ హెడ్ క్వార్టర్స్ నోయిడా. ప్రజెంట్ చైర్మన్ గా రేఖా మీనన్ ఉన్నారు, లేదా ద ఫస్ట్ విమెన్ చైర్మన్ ఆఫ్ నాస్కామ్ గా కూడా రేఖా మీనన్ గాని చెప్పొచ్చు. అలాంటి నాస్కామ్ కి సంబంధించి ఫౌండింగ్ మెంబర్ అండ్ ఫస్ట్ చైర్మన్ గా ఉన్న హరీష్ మెహతా గారు రాసిన బుక్కే ద మ్యావరిక్ ఎఫెక్ట్ అనే బుక్. సో ఇది బుక్ అండ్ ఆధార్ కి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ అవార్డ్ కి సంబంధించింది. హెన్రీ అవార్డ్ అని చెప్పి పిలవచ్చు, దీనిని పెన్ అవార్డ్ అని కూడా పిలవచ్చు. పెన్ అవార్డ్ లేదా ఓ హెన్రీ అవార్డుగా ఇది పిలువబడుతుంది. సో దీన్ని ఇటీవల బెంగాల్ యొక్క ప్రముఖ రచయిత అయిన అమర్ మిత్రా అనే పర్సన్ అందుకున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. ఓ హెన్రీ అవార్డ్ లేదా పెన్ అవార్డ్ అనేది యుఎస్ఏలో ఇచ్చే వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ అవార్డ్గా చెప్తాం. భారతదేశంలో జ్ఞానపీఠ అవార్డు, సాహిత్య అకాడమీ అవార్డు ఎలాగో యుఎస్ఏలో ఇచ్చేది కదా మనకి పెన్ అవార్డ్ లేదా ఓ హెన్రీ అవార్డ్ని చెప్పొచ్చు. సో దీంట్లో టోటల్గా 20 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. ఈ 20 మందిలో మనకి ఇండియాకి సంబంధించిన అమర్ మిత్రా కూడా ఉన్నారు. సో అమర్ మిత్రా మనకి గాన్ బొరా అనే ఒక దాన్ని రాసి ఉన్నారు. గాన్ బొరా అనే ఒక పోయం లాంటిది, ఒక కలెక్షన్ ఆఫ్ బుక్ని మనకి బాంగ్లా లాంగ్వేజ్లో రాశారు. అది కూడా 26 సంవత్సరాల క్రితం. అయితే ఆయన రాసిన ఈ బుక్ని ఇంగ్లీష్లోకి కన్వర్జేషన్ చేసి ద ఓల్డ్ మ్యాన్ ఆఫ్ కుసాన్పూర్గా మనకి అమెరికాలోని ఒక మ్యాగజైన్లో 2020లో రిలీజ్ చేశారు. సో దానికి గాను ఈయనకి ఇటీవల 2022లో హెన్రీ అవార్డు అనేది లభించింది. అంటే ఈయన 26 సంవత్సరాల క్రితం రాసిన బుక్ అండ్ 2020లో ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అయ్యి యుఎస్లోని ఒక మ్యాగజైన్లో ప్రచురించడం జరిగింది. సో దాని తర్వాత అది పాపులర్ అయింది. దాని తర్వాత 2022లో హెన్రీ అవార్డు అనేది బెంగాల్కి సంబంధించిన ఈ రచయితకి లభించింది. గతంలో ఈయన సాహిత్య అకాడమీ లాంటి అవార్డులను కూడా గ్రహించి ఉన్నారు. హెన్రీ అవార్డ్ 2022ని పొందిన భారతీయ రచయిత ఎవరు అని అడిగితే మనం అమర్ మిత్రాగా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనకి ఒక ఫెస్టివల్ కి సంబంధించిందిగా చెప్పొచ్చు, గిరిజన జాతుల పండుగ కూడా చెప్పొచ్చు. అది కూడా జార్ఖండ్ కి సంబంధించింది. సర్హుల్ పండుగ అని చెప్పేసి పిలవచ్చు. సర్హుల్ పండుగని ఇటీవల మనకి జార్ఖండ్ లో సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇప్పుడు అస్సాంలో బిహు ఫెస్టివల్ కానీ, నాగాలాండ్లో హార్నోబిల్ ఫెస్టివల్ ఎలాగో అలాగే జార్ఖండ్లో అక్కడున్న గిరిజన జాతి సర్హుల్ పండుగ అనేది మనకి సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈ సర్హుల్ పండుగ అనేది ఒక న్యూ ఇయర్ ఫెస్టివల్లా సెలబ్రేట్ చేసుకుంటారంట వీళ్ళు. అలాగే అక్కడ మనకి మూండా జాతి కానీ, హో జాతి కానీ, ఉరాన్ జాతి కానీ ఇవన్నీ కూడా మనకి ఆ కేంద్రంగా చాలా ఇంపార్టెంట్గా చెప్తారు. అండ్ నెక్స్ట్ సాల్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో, సాల్ చెట్లు ఏవైతే ఉన్నాయో సో వీటిని మెయిన్గా ఈ పండుగలో మనకి హైలైట్ చేస్తారు అని కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. సర్హుల్ పండుగ అనేది జార్ఖండ్ కేంద్రంగా సెలబ్రేట్ చేసుకునే పండుగ. అలాగే ఈ మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ కేంద్రంగా మట్కి, గ్రిద్దా, ఫూల్ పట్టి లాంటి డాన్స్ ఏదైతే ఉందో ఫోక్ డాన్స్, సో ఈ గిరిజన నృత్యాలు కూడా ఈ రాష్ట్రాలలో చాలా ఫేమస్ గా చెప్పొచ్చు. ఇది మనకి సర్హుల్ ఫెస్టివల్ గురించి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ హెల్త్ సెక్టర్ కి సంబంధించిందిగా చెప్పొచ్చు. మనం ఇక్కడ చూడొచ్చు, వన్ హెల్త్ పైలట్ ప్రాజెక్ట్ లాంచ్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ.
సో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ ఏదైతే ఉందో పశు సంవర్ధక శాఖ, సో దాని యొక్క ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్ కేంద్రంగా వన్ హెల్త్ పైలట్ ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేయబడింది. సో ఈ ప్రాజెక్ట్ని మనకి ఒకటి బిల్ అండ్ మిలిండా ఫౌండేషన్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అని చెప్పేసి ఉంది. ఈ రెండు కూడా మనకి సంయుక్తంగా ముందుకు తీసుకొచ్చాయి. దీనిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇటీవల ఉత్తరాఖండ్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ కింద లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటి హ్యూమన్స్ హెల్త్, నెక్స్ట్ యానిమల్స్ హెల్త్, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ని ఒకే చోటకి తీసుకురావడం. అటు పర్యావరణాన్ని హెల్దీగా ఉంచాలి, ఆరోగ్యంగా ఉంచాలి, యానిమల్స్ని ఆరోగ్యంగా ఉంచాలి, మనుషుల్ని ఆరోగ్యంగా ఉంచాలి. వీళ్ళ ముగ్గురికి కూడా ఈ హెల్త్కి సంబంధించి ఒకే రోడ్ మ్యాప్ని, ఒకే సిస్టంలో రోడ్ మ్యాప్ని వచ్చేలాగా రూపొందించడమే మనకి వన్ హెల్త్ పైలట్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా యానిమల్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే వాటి యొక్క ఎకనామిక్ వాల్యూ, అవి ఆర్థిక పరంగా వాటికి సంబంధించి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఎకనామిక్ వాల్యూస్ అవి తెలియజెప్పాలి. అలాగే జూనోటిక్ డిసీజెస్ గురించి కూడా చెప్పాలి. జనరల్గా యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి వచ్చే వ్యాధుల్ని జూనోటిక్ డిసీజెస్ అంటారు. ఇప్పుడు మనకి కుక్క కాటు వల్ల ర్యాబిస్ వ్యాధి వస్తుందని చెప్తారు, అది జూనోటిక్ డిసీజ్లోకి వెళ్తుంది. సో అటువైపు డిసీజెస్ గురించి చెప్పాలి, లైక్ అండ్ నెక్స్ట్ ఆర్థిక పరంగా ఉన్న లాభాల గురించి కూడా చెప్పాలి. ఇట్లా వాటికి సంబంధించి అవేర్నెస్ తీసుకురావడానికి అండ్ హ్యూమన్స్ యొక్క ఆరోగ్యంకి సంబంధించిన సొల్యూషన్స్ని తీసుకురావడానికి, పర్యావరణాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, ఈ మూడింటికి కూడా సింగిల్ వన్ స్టాప్ సొల్యూషన్గా వన్ హెల్త్ పైలట్ ప్రాజెక్ట్ అనేది ఉత్తరాఖండ్లో డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ లాంచ్ చేసింది. అండ్ దానికి ఈ రెండు సంస్థలు మనకి సహకరించడం జరిగింది. అలాగే వీటికి సంబంధించి ఒక ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీని కూడా గవర్నమెంట్ అతి త్వరలో నియమించబోతుంది. అంటే ఇది ఎలా ఉండాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద ఒక ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీ అనేది అతి త్వరలో మనకి నియమించబోతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దానికి చైర్మన్గా మనకి భారతదేశ ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో కె విజయ రాఘవన్ గారు, సో ఈయన అధ్యక్షతన ఆ కమిటీ అనేది రాబోతుంది. సో ఇవి ఇక్కడ మనకి ముఖ్యమైన పాయింట్స్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి నేషనల్ క్యాలెండర్ ఆఫ్ ఇండియా, భారతదేశానికి సంబంధించిన ఏదైతే క్యాలెండర్ ఉందో సో దానికి సంబంధించి ఒక అవగాహన సదస్సు లాంటిది, కాన్ఫరెన్స్ లాంటిది ఇటీవల నిర్వహించారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో మనకి గ్రిగోరియన్ క్యాలెండర్ అనే దాన్ని అఫీషియల్గా మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క అఫీషియల్ వర్క్స్ కోసం కానీ, హాలిడేస్ కానీ, మిగతా పనుల కోసం కానీ గ్రిగోరియన్ క్యాలెండర్ అనే దాన్ని యూజ్ చేస్తారు. దానితో పాటుగా మనకి 1957 మార్చ్ 22 మనకి ఈ శక సంవత్సరం, శక క్యాలెండర్ అనే దాన్ని కూడా కన్సిడర్ చేశారు. సో శక సంవత్సరం అనేది ఏంటంటే కనిష్క 1 ఎవరైతే ఉన్నారో ఆయన 78 AD క్రీస్తు శకం 78వ సంవత్సరంలో మనకి పరిపాలన స్టార్ట్ చేశారు. సో దాన్ని శక సంవత్సరంగా తీసుకుంటారు. అలాంటి దాన్ని రికగ్నైజ్ చేసి శక క్యాలెండర్ అనేది వచ్చింది. సో దానిని ఇండియా గ్రిగోరియన్ క్యాలెండర్తో పాటు 1957 నుంచి మనకి భారతదేశ పార్లమెంట్ అఫీషియల్గా అడాప్ట్ చేసుకుంది. దానికి సంబంధించి అదేదైతే అడాప్ట్ చేసుకుందో ఆ క్యాలెండర్కి సంబంధించి ఇటీవల అవగాహన సదస్సు అనేది ఒకటి ఐఐటి గౌహతిలో కూడా జరిగింది, రెండోది వచ్చేటప్పటికి మధ్యప్రదేశ్కి సంబంధించిన ఉజ్జయిని, దోంగ్లా అనే ప్రదేశాల్లో కూడా జరిగింది. సో అది మనకి ఇక్కడ కరెంట్ అఫైర్గా చెప్పచ్చు. ఈ క్యాలెండర్ ఏంటంటే గ్రిగోరియన్ క్యాలెండర్లో 365 డేస్ ఉంటాయి, ఇందులో కూడా 365 డేస్ ఉంటాయి. అయితే అది జాన్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది న్యూ ఇయర్ అంటే. ఇక్కడ మనకి కొత్త సంవత్సరం అంటే చైత్ర మాసంలో స్టార్ట్ అవుతుంది. జనరల్గా 22 మార్చ్న స్టార్ట్ అవుతుంది. అందుకనే 22 మార్చ్ 1957 దీన్ని తీసుకున్నారు. అదే లీప్ ఇయర్ వచ్చింది అనుకోండి, అప్పుడు అది 21 మార్చ్కి షిఫ్ట్ అవడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. ఇవే కాకుండా ఇంకా క్యాలెండర్స్ ఉన్నాయి మనకి. విక్రమ సంవత్సరాన్ని కూడా తీసుకుంటారు, అది 57 BC నుంచి స్టార్ట్ అవుతుంది, క్రీస్తు పూర్వం 57వ సంవత్సరం నుంచి. అలాగే నుంచి హిజ్రీ ఇయర్ అనేది క్రీస్తు శకం 622 నుంచి స్టార్ట్ అవుతుంది. గ్రిగోరియన్ క్యాలెండర్, శకా క్యాలెండర్, విక్రమ క్యాలెండర్, హిజ్రీ క్యాలెండర్స్ ఇట్లా మనకి చాలా ఉన్నాయి. ఇండియాలో అఫీషియల్ వర్క్స్కి తీసుకునేదానిగా గ్రిగోరియన్ మరియు ఈ శక సంవత్సరం లేదా శాలివాహన శకా క్యాలెండర్గా కూడా దీనిని చెప్పడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా ఇక్కడ ఉన్న కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. అలాగే ఇదైతే ఉజ్జయిని, దోంగ్లాలో ఏదైతే సమావేశం జరిగిందో ఈ రెండు ప్రాంతాలు కూడా మనకి కాన్సెప్ట్ పరంగా చాలా ఇంపార్టెంట్గా చెప్తారు. ఎందుకంటే కర్కట రేఖ లేదా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 23.5 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్ ఏదైతే ఉందో సో అది మనకి ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది మధ్యప్రదేశ్ గుండా కూడా పోతుంది. ఆ మధ్యప్రదేశ్లో అది మనకి
క్రాస్ అయ్యేటప్పుడు ఉజ్జయిని దొంగ్లా అనే ప్రదేశాన్ని కూడా టచ్ చేస్తుంది. ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ లేదా కర్కట రేఖ ఇండియాని 2 పార్ట్స్ కింద విడదీస్తుంది, నార్త్ ఇండియా, సౌత్ ఇండియాని. అలాగే భారతదేశంలో 8 రాష్ట్రాల గుండా ఇది మనకి ప్రయాణిస్తుంది. ఈ 8 రాష్ట్రాల్లో అత్యంత తక్కువ బోర్డర్ని లేదా అత్యంత తక్కువ ప్రదేశాన్ని షేర్ చేసుకునే ప్రాంతంగా రాజస్థాన్ ఉంటే, అత్యంత ఎక్కువగా కర్కట రేఖని షేర్ చేసుకునే ప్రాంతంగా మధ్యప్రదేశ్ ఉంది. సో ఇవి కొన్ని విషయాలు ఈ కర్కట రేఖ లేదా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కి గుర్తుపెట్టుకోవచ్చు. ఆ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పోయే ఉజ్జయిని దొంగ్లా ఉన్న మధ్యప్రదేశ్లోని ఆ ప్రాంతాల గుండా, సో మనకి ఆ ప్రాంతాలలో అండ్ ఐఐటి గౌహతిలో కూడా, ఈ 2 ప్రదేశాల్లో కూడా ఇటీవల మనకి ఈ శాలివాహన సఖ లేదా సఖ క్యాలెండర్ కి సంబంధించిన ఏదైతే అవగాహన సదస్సు ఉందో అది నిర్వహించడం జరిగింది. అదే ఇక్కడ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్ కి సంబంధించిందిగా చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, మురళీ ఎం నటరాజన్. సో మురళీ ఎం నటరాజన్ గారిని తిరిగి మళ్ళీ డిసిబి బ్యాంక్ కి సిఇఓగా రీఅపాయింట్ చేసింది ఆర్బీఐ. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఆర్బీఐ రీఅపాయింట్స్ మురళీ నటరాజన్ యాజ్ ద ఎండి అండ్ సిఇఓ ఆఫ్ డిసిబి బ్యాంక్. సో డిసిబి బ్యాంక్ అంటే డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్ గా చెప్పొచ్చు. సో దీనిని 1930లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ముంబైలో ఉంది. దీనికి తిరిగి మళ్ళీ సిఇఓగా ఈయననే అపాయింట్ చేయడం జరిగింది, మురళీ ఎం నటరాజన్ గారిని ఆర్బీఐ. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది, అపాయింట్మెంట్ కి సంబంధించింది. అండ్ ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ కూడా సేమ్ మనకి ముంబైలోనే ఉంది. శక్తికాంత్ దాస్ గారు ప్రస్తుతం ఆర్బీఐకి గవర్నర్ గా ఉన్నారు. 1934 ఆర్బీఐ యాక్ట్ ప్రకారం 1935లో మనకి ఆర్బీఐ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇండియన్ నేవీకి సంబంధించింది. ఐఎన్ఎస్ తరంగిణి అనేది ఇటీవల న్యూస్ లో ఉంది. సో ఇండియన్ నేవీ షిప్ అయిన ఐఎన్ఎస్ తరంగిణి అనేది లోకయాన్ 2022 అనే దాన్ని ప్రారంభించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా లోకయాన్ 2022 అనేది మనకి ఇండియన్ నేవీ ఐఎన్ఎస్ తరంగిణితో ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఏంటంటే మనకి ఈ షిప్ కొచ్చిన్ దగ్గర నుంచి బయలుదేరి లండన్ కేంద్రంగా కూడా ప్రయాణించబోతుంది. అంటే లండన్ పోర్ట్ ఏదైతే ఉందో లండన్ కేంద్రంగా ఈ షిప్ అనేది మనకి అక్కడికి చేరుకుని ఇండియన్ ఫ్లాగ్ ని రిప్రజెంట్ చేయబోతుంది అక్కడ. దాని తర్వాత దాదాపుగా 14 దేశాల్లోని 17 పోర్ట్స్ ని ఇది మనకి విజిట్ చేయబోతుంది. దాంట్లో నెదర్లాండ్స్ ఉంది, బెల్జియం, డెన్మార్క్ ఇవన్నీ కూడా ఉన్నాయి. నెదర్లాండ్స్ యొక్క క్యాపిటల్ గా ఆమ్స్టర్డామ్ అనేది ఉంది. బెల్జియం యొక్క క్యాపిటల్ గా బ్రిసెల్స్ అని చెప్పేసి ఉంది. అండ్ డెన్మార్క్ యొక్క క్యాపిటల్ గా కోపెన్హెగన్ అనేది ఉంది. సో డెన్మార్క్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి కోపెన్హెగన్ గా గుర్తుపెట్టుకోవచ్చు. బ్రిసెల్స్ అనేది మనకి బెల్జియం యొక్క క్యాపిటల్ గా ఉంది. ఆమ్స్టర్డామ్ అనేది మనకి నెదర్లాండ్స్ యొక్క క్యాపిటల్ గా ఉంది. సో ఇలాంటి కంట్రీస్ యొక్క పోర్ట్స్ ఓడరేవులు ఏవైతే ఉంటాయో వాటిని విజిట్ చేస్తుంది. లండన్ లో ఇండియన్ ఫ్లాగ్ ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. సో ఇది కొచ్చిన్ నుంచి బయలుదేరిన ఐఎన్ఎస్ తరంగిణి యొక్క ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ గా చెప్పొచ్చు. సో అదే ఇక్కడ మనకి కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒప్పందానికి సంబంధించింది. ఇటీవల హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ ఇజ్రాయెల్ యొక్క ఏరోస్పేస్ లిమిటెడ్ తో మనకి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అది కూడా దేనికి సంబంధించి అంటే మల్టీ మిషన్ ట్యాంకర్ ట్రాన్స్పోర్ట్ విభాగానికి సంబంధించి హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ అనేది ఇజ్రాయెల్ ఏరోస్పేస్ లిమిటెడ్ తో మనకి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. అంటే మిడ్ ఎయిర్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ ఇండియన్ నేవీకి సంబంధించిన జెట్స్ కానీ ఫ్యూయల్ని రీఫ్యూయల్ చేసేందుకు మనకి ఏమంటారు ఈ ఏవైతే జెట్స్ కానీ ప్లేన్స్ కానీ ఉంటాయో సో వాటిని రీఫ్యూయల్ చేసేందుకు ఈ మల్టీ మిషన్ ట్యాంకర్ ట్రాన్స్పోర్ట్ అనే దాన్ని మనకి 2 కూడా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మనకి జెట్స్ కానీ ప్లేన్స్ కానీ మిడ్ ఎయిర్ లో రీఫ్యూయల్ చేసేందుకు రష్యా మ్యానుఫ్యాక్చర్ చేసిన IL-78 అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ IL-78 ని ఇజ్రాయెల్ ఏరోస్పేస్ లిమిటెడ్ టెక్నాలజీతో ఇండియా త్వరలో రీప్లేస్ చేయనుంది. దానికి సంబంధించి ఈ 2 కూడా మనకి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సో ఇక్కడ మీరు జనరల్ గా చూడొచ్చు, ఏదైతే ఇక్కడ పిక్ కనిపిస్తుందో ఇట్లా ఏదైనా ప్లేన్స్ కానీ జెట్స్ కానీ మిడ్ ఎయిర్కి వెళ్ళిన తర్వాత రీఫ్యూయల్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడితే సో దానికంటూ కొన్ని టెక్నికల్ సిస్టమ్స్ ద్వారా ఆ రీఫ్యూయలింగ్ అనేది చేయబడుతుంది. ఇప్పటి వరకు ఇండియా మనం ఓన్ టెక్నాలజీని యూజ్ చేసుకోలేదు, రష్యా మీద ఆధారపడి ఉన్నాం, రష్యా యొక్క IL-78 అనే ప్రాసెసర్ మీద. అయితే ఇటీవల దీన్ని కూడా రీప్లేస్ చేసేసి ఇజ్రాయెల్ నుంచి వచ్చే టెక్నాలజీని మనం తీసుకోబోతున్నాం. అది మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ ద్వారా ఇండియా ఒప్పందం చేసుకుంది. ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ గా మనకి జెరూసలేం అనేది ఉంది. జెరూసలేం ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ ఇజ్రాయెల్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇజ్రాయెల్ షేకల్ అనేది దాని యొక్క కరెన్సీగా ఉంది. బెంజమిన్ నెతన్యూ అనే పర్సన్ ప్రస్తుతం ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. ఇటీవల
ఇటీవల మనకి ఫోర్బ్స్ మ్యాగజైన్ 36th వరల్డ్ రిచెస్ట్ బిలియనియర్స్ రిపోర్ట్ ని రిలీజ్ చేసింది. సో ప్రతి సంవత్సరం కూడా ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచ కుబేరుల జాబితాని వాళ్ళకి సంబంధించిన ర్యాంకింగ్ ని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అలా ప్రపంచంలోని 2668 బిలియనియర్స్ కి సంబంధించిన వాళ్ళ జాబితా ర్యాంకింగ్ ని ఇటీవల ఫోర్బ్స్ మ్యాగజైన్ రిలీజ్ చేసింది. దీంట్లో టాప్ లో ఉన్నారు ఎలన్ మస్క్. స్పేస్ ఎక్స్ అండ్ టెస్లా కంపెనీల యొక్క అధినేత అయిన ఎలన్ మస్క్ $219 బిలియన్ ఏదైతే ఉందో మనకి వ్యయంతో సో వానికి టాప్ ర్యాంక్ లో ఉండడం జరిగింది. సెకండ్ పొజిషన్ లో అమెజాన్ యొక్క అధినేత ఎవరైతే ఉన్నారో జెఫ్ బెజోస్ ఆయన ఉన్నారు. అండ్ థర్డ్ పొజిషన్ లో ఆర్నాల్డ్ ఉన్నారు. ఫోర్త్ పొజిషన్ లో బిల్ గేట్ అండ్ ఫిఫ్త్ పొజిషన్ లో వారెన్ బఫెట్ ఉన్నారు. టాప్ 5 రిచెస్ట్ బిలియనియర్స్ ఇన్ ద వరల్డ్ ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇచ్చిన దాని ప్రకారం ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, ఆర్నాల్డ్, బిల్ గేట్స్, వారెన్ బఫెట్ ఉండడం జరిగింది. ఇక ఇండియా విషయానికి వస్తే ఇండియా నుంచి అయితే టాప్ పర్సన్ గా మనకి ముఖేష్ అంబానీ ఉన్నారు. అండ్ ఫోర్బ్స్ ర్యాంకింగ్ లో చూసుకుంటే ఈయన యొక్క ర్యాంక్ అనేది 10వ స్థానంలో ఉంది, 10th ర్యాంక్ లో ఉంది. అండ్ $90.7 బిలియన్ యొక్క వర్త్ తో. ఇది మనకి ఇటీవల ఫోర్బ్స్ ఇచ్చిన ప్రపంచ కుబేరుల జాబితాగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇంటర్నేషనల్ వైడ్ గా చెప్పొచ్చు, స్పోర్ట్స్ కి సంబంధించి కూడా చెప్పొచ్చు. సో గత ఒలింపిక్స్ లో కూడా మనం చూసాం డోపింగ్ కి సంబంధించి న్యూస్ అనేది రావడం జరిగింది. కొంతమంది క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలుగా కూడా మనకి డోపింగ్ కి పాల్పడుతున్నారు. సో అలా కాకుండా ఉండడం, డోపింగ్ అంటే జనరల్ గా మనకి గేమ్స్ లో ఇంకా ఎనర్జీ లెవెల్ అనేది ఎక్కువగా రావడం కోసం వేరే పద్ధతుల ద్వారా కెమికల్స్ ని, మెడిసిన్స్ ని యూజ్ చేసి సో అలాంటి పద్ధతుల ద్వారా ఎనర్జీ పెంచుకునే ఏమంటారు సిస్టమ్ లాంటి వాటిని డోపింగ్ గా చెప్పొచ్చు. సో అలాంటివి జరగకుండా ఉండేలాగా దాని మీద అవగాహన పెంచడం, దాన్ని నియంత్రించడానికి టు ఎలిమినేషన్ ఆఫ్ డోపింగ్ ఇన్ స్పోర్ట్స్ కోసం మనకి యునెస్కో అనే సంస్థ ముందుకొచ్చింది. సో దానికి చాలా కంట్రీలు ఫండింగ్ ఇస్తామని చెప్పడం జరిగింది, ఇండియా కూడా చెప్పింది. అలా మనకి క్రీడా మంత్రిత్వ శాఖ కింద ఇటీవల భారతదేశం యునెస్కోకి $72,124 ని మనకి ఎలిమినేషన్ ఆఫ్ డోపింగ్ ఇన్ స్పోర్ట్ ఫండ్ కింద ఇవ్వడం జరిగింది, శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్యారిస్ కేంద్రంగా ఉంది. అదే ఇక్కడ మనకి కరెంట్ అఫైర్. ఇక్కడ మీరు చూడొచ్చు మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ రిలీజెస్ $72,124 to UNESCO fund for elimination of and doping in sports in 2022. సో అది ఇక్కడ మనకి చెప్తున్నారు. ఈ రోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ చెప్పుకున్నామో వాటి రివ్యూ చూద్దాం. ఒకటి ద మ్యావరిక్ ఎఫెక్ట్ అనేది బుక్ కి సంబంధించింది. దీన్ని హరీష్ మెహతా అనే పర్సన్ రాశారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. తర్వాత హెన్రీ అవార్డ్స్ 2022, ఇటీవల హెన్రీ అవార్డ్ 2022 అనేది బెంగాల్ రచయిత అయిన అమర్ మిశ్రా అనే పర్సన్ మనకి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ అండ్ సహరౌల్ ఫెస్టివల్. సో సరహౌల్ ఫెస్టివల్ అనేది జార్ఖండ్ కేంద్రంగా గిరిజన ప్రజలు ఇటీవల జరుపుకున్న పండుగగా మనం డిస్కస్ చేసుకున్నాం. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. వన్ హెల్త్ పైలట్ ప్రాజెక్ట్ లాంచ్డ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్. ఉత్తరాఖండ్ కేంద్రంగా డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ వన్ హెల్త్ పైలట్ ప్రాజెక్ట్ అనేది మనకి స్టార్ట్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నేషనల్ క్యాలెండర్ ఆఫ్ ఇండియా. సో నేషనల్ క్యాలెండర్ ఆఫ్ ఇండియాని స్వతహాగా ఇండియా 22 మార్చ్ 1957 అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన అవగాహన సదస్సు అనేది ఐఐటి గౌహతి కేంద్రంగా, అలాగే ఉజ్జయిని, దోంగ్లా అనే ప్రదేశాలు ఏవైతే మధ్యప్రదేశ్ లో ఉన్నాయో వాటి కేంద్రంగా జరిగాయి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఆర్బీఐ రీ అపాయింట్స్ మురళీ నటరాజన్ యాజ్ అ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ డిసిబి బ్యాంక్. డిసిబి బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఇఓగా ఇటీవల మనకి ఆర్బీఐ మురళీ నటరాజన్ గారిని అపాయింట్ చేసింది. దానికి సంబంధించింది ఐఎన్ఎస్ తరంగిణి. సో ఇటీవల మనకి ఐఎన్ఎస్ తరంగిణి అనేది కరెంట్ అఫైర్ లో ఉంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ని అనుసరించుకుని లోకయాన్ 2022 అనే దాన్ని కొచ్చిన్ నుంచి ఇండియన్ నేవీ ప్రారంభించింది. సో ఈ లోకయాన్ 2022లో పాటుగా దాదాపుగా 14 కంట్రీలోని 17 పోర్ట్స్ ని ఇండియన్ నేవీ షిప్ అయిన మనకి ఏదైతే తరంగిణి ఉందో అది విజిట్ చేయనుంది. అలాగే ఈ విజిట్ లో భాగంగా లండన్ పోర్ట్ లో ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ని కూడా ఇది ఎగ్జిబిట్ చేయనుంది. నెక్స్ట్ వన్ హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ ఇజ్రాయెల్ ఏరోస్పేస్ లిమిటెడ్ తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అది కూడా మిడ్ ఎయిర్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీకి సంబంధించిన ప్లేన్స్ గానీ జెట్స్ గానీ రీఫ్యూయల్ చేసుకునే మిషన్ కి సంబంధించి ఆ టెక్నాలజీకి సంబంధించి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇటీవల ప్రపంచ కుబేరుల జాబితాని రిలీజ్ చేసింది. దాంట్లో టాప్ పర్సన్ గా ఎలన్ మస్క్ అండ్ సెకండ్ ప్లేస్ లో జెఫ్ బెజోస్, థర్డ్ ప్లేస్ లో ఆర్నాల్డ్ అండ్ ఫోర్త్ ప్లేస్ లో బిల్ గేట్స్ అండ్ ఫిఫ్త్ ప్లేస్ లో వారెన్ బఫెట్ ఉన్నారు. ఇండియాకి సంబంధించి మనకి ముఖేష్ అంబానీ 10th ప్లేస్ ని
సంపాదించుకోవడం జరిగింది. టోటల్గా 2668 ప్రపంచ కుబేరుల యొక్క జాబితాని, వాళ్ళ యొక్క ర్యాంకింగ్ ని ఇటీవల 36th ఫోర్బ్స్ వరల్డ్ రిచెస్ట్ డేటా ఏదైతే ఉందో సో దానిని ఇటీవల రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ ఇటీవల అండ్ దాదాపుగా $72,164 ని మనకి ఏదైతే డోపింగ్ ఉంటుందో స్పోర్ట్స్ లో దాన్ని ఎలిమినేట్ చేయడానికి యునెస్కో ఫండ్ కి రిలీజ్ చేసింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. సో ఇవి ఈ రోజు మనం ఓవరాల్ గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.